నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్వెల్ రాజా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్యార్ ఆఫ్ కులాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతి రోజులో కులం ప్రస్తావన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. అది ఏ పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. ఇటీవల ముద్రగడ పద్మనాభం గారు మరణించిన తర్వాత ఆయన సంతాప సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ప్రతి మీటింగుల్లో కూడా ఆయన కోసం ప్రస్తావిస్తూనే కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు అంటూ కాపు సెంటిమెంట్ లేవనెత్తుతున్నారు. ఏమో అది అయ్యి ఉండొచ్చు. ఎవరు అడ్డుకుంటున్నారు కాపు ముఖ్యమంత్రి కాకుండా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మరి ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్న కాపులు అదే మాటలు మాట్లాడుతున్నారు, టీడీపీ పార్టీలో ఉన్న కాపులు అదే మాటలు మాట్లాడుతున్నారు, అటు జనసేన పార్టీలో ఉన్న కాపులు అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాపులను సీఎం కాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఉన్నాయే మూడు పార్టీలు, ప్రధాన పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు. మరి ఎవరు అడ్డుకుంటున్నారు కాపు నేతను ముఖ్యమంత్రి కాకుండా అంటే ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు. కానీ ఒక రకమైన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో అయితే మాత్రం అన్ని పార్టీలు ఉన్నాయి. అదే రకంగా బీసీలకు సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ జోగి రమేష్ లాంటి వాళ్ళు చాలా పలుమార్లు చెప్తున్నారు. వచ్చే నెలలో అనుకుంటాను ఏదో బీసీ గర్జన ఏదో పెడుతున్నారు. బీసీలకు ఏ అన్యాయం జరుగుతుందంటే చర్చలకు రండి అంటారు, మీరు చర్చలకు రండి అంటారు. ఏ రకమైన అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ చెప్పరు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఎజెండాలో భాగంగా కులాల చుట్టే, అటు బీసీ అంటూ, ఎస్సీ అంటూ, ఎస్టీ అంటూ, కాపులు అంటూ కులాల చుట్టే రాజకీయాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయ్యారు. అది ఎందుకు అరెస్ట్ అయ్యారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో బీసీ నేతను అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో కాదో అది చాలా మందికి అది అర్థమవుతుందో తెలియదు. బీసీ నేత అరెస్ట్ గా చూడాలా, లేదంటే ఆయన కుమారుడు అరెస్ట్ సందర్భంగా ఆయన చేసిన ఆయన తారుమారు చేద్దాం అనుకున్న విషయం కోసం అరెస్ట్ చేశారా అంటే దానికోసం అరెస్ట్ చేశారు. అది బీసీ నేత అరెస్ట్ అంటారు. అదేవిధంగా జోగి రమేష్ గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. అంటే బీసీలు అందరూ వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్టు కాదు కదా. జోగి రమేష్ గారే ఆయనే వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఇది బీసీ దాడిగా చూడరు కదా. అంటే ఒక వ్యక్తిపై దాడి జరిగితే అధికార పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపై దాడి జరిగితే వెంటనే వాళ్ళ కులాలను అడాప్ట్ చేసి కుల రాజకీయాలు చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కుల రాజకీయాలు పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఒక పార్టీ వస్తే ఇటువంటి పార్టీలందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ప్రజా సమస్యలపై కాకుండా ఓన్లీ కుల సమస్యలపై పోరాడే నాయకులు ఉన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగానే కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ పార్టీ లాంటి అవసరం ఉందని యువత నిరుద్యోగులు భావించి ఆ విధంగా ముందుకు వెళ్తే, ఎప్పుడైతే ఆ విధంగా ముందుకు వెళ్తారో నాయకులకు భయపడే ప్రజలు కాకుండా ప్రజలకు భయపడే నాయకులు తయారవుతారనేది ఒక రకమైన చర్చ అయితే మాత్రం ఒక తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగుల్లో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ.